రాత తండ్రులకు దూరం చేసింది, పేదరికం కన్నతల్లి పేగుబంధాన్ని తెంచింది, పెంచిన తల్లి ప్రేమను మసకబార్చింది, చిన్న శిశుగృహకి చేర్చిందంటూ తెలంగాణలోని మహబూబ్ నగర్కి చెందిన లింగం రేణుక దంపతులకు రోజు కూలీ జీవనాధారం. వారికి 2 కుమార్తెలు. ఆ మూడోసారి గర్భం దాల్చి 4 నెలలకే భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందారు. ఊబిలో కురుకుపోతున్న మనిషిపై రాళ్లు పడినట్టుగా తయారైంది ఆమె పరిస్థితి. బంధువుల సాయంతో ఎలాగోలా జీవించసాగింది. 11 నెలల కిందట ఆమెకు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 12 ఆడబిడ్డ జన్మించింది. 3 పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమాకు అల్లాడింది. అప్పుడే హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన చెన్నయ్య దంపతులు అదే ఆసుపత్రిలో బంధువులు కలిసేందుకు వచ్చారు. రేణుక పరిస్థితి తెలుసుకున్న ఆ దంపతులు హృదయం ద్రవించింది. సంతానం లేని తమకు దేవుడే కూతుర్ని ప్రసాదించాడేమన్నట్టు బుద్ధులోకి బిడ్డను హక్కును చేర్చుకున్నారు. జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. మేస్త్రి పనిచేసే చెన్నయ్య ప్రతి నెల కూతురు పుట్టిన తేదీన కేక్ కోసి పండగలా చేసేవారు. కూతురు ఆనందమే తన ఆనందంగా మలుచుకున్న చెన్నయ్య 4 నెలల క్రితం గుండెపోటుతో మరణించడంతో అసలు సమస్య వచ్చింది. అక్కడి నుంచి ఆ తర్వాత గిరిజన సహకార ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రోడ్డును పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీఆర్